మొక్కలతో గ్రహ దోష నివారణ ఈ విషయం గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి. మరి సూర్యగ్రహం చంద్రగ్రహానికి సంబంధించిన విశేషాలు ఆల్రెడీ మనం చూసాము. మరి మంగళవారం అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు, దానికి సంబంధించిన మొక్క ఏంటి, రాయి ఏంటి, ఇలాంటి విషయాలు చెప్పడం కోసం మన ముందున్నారు అరసవల్లి శ్రీ కూర్మం సింహాచలం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాల ఆస్థాన పంచాంగకర్త దైవజ్ఞ శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు. వారిని అడిగి ఆ విశేషాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం. శర్మ గారు, మనం ఒక సిరీస్ గా చెప్తున్నాం సూర్య గ్రహ దోషాలకి మొక్కలు ఏ విధంగా పనిచేస్తాయని చెప్పి. మనం సూర్యగ్రహం చంద్రగ్రహం గురించి మీరు చెప్పారు. ఈ రోజు కుజగ్రహానికి సంబంధించిన విశేషాలు చెప్పండి. నవగ్రహాల్లో మూడోదైనటువంటి గ్రహం కుజగ్రహం. ఓం అంగారకాయ నమః. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యం. సాధారణంగా కూడా మంగళవారం అంటే ఎవరు ఏ పని చేయడానికి ఇష్టపడరు. అసలు మంగళవారం వచ్చిందంటే అంతవరకు ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే రేపు చేద్దాం బుధవారం కదా అంటుంటారు. కానీ శాస్త్రం ప్రకారం కూడా మంగళవారం అసలు పేరులోనే ఉంది, మంగళము అంటారు కదా, మంగళ వాయిద్యము అంటుంటారు కదా, అంటే మంగళప్రదమైనది అని అర్థం. భూపుత్రుడు కుజుడు, భూదేవి యొక్క కుమారుడు కుజుడు అనమాట. దీని గురించి చాలా విశ్లేషణ ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీని గురించి చెప్పుకుందాం. భూపుత్రుడు కుజుడు, అందుకే రుణ సంబంధమైన విషయాన్ని కూడా కుజుడు కారణం. ఒక జాతకుడు కుజుడు గురించి చెప్పాల్సి వచ్చినట్లయితే అతని జాతకంలో కుజుడు కానీ మంచి బలంగా ఉన్నట్లయితే వాళ్ళు భూ సంబంధమైన వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువగా చూస్తుంటారు. కుజుడు జాతకంలో ఉండే స్థితి లగ్నం ముందు కుజుడు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి మంచి బుద్ధి ఉంటుందని చెప్తుంది శాస్త్రంలో. బుద్ధి అంటే ఏంటంటే చాలా ఇంటెలిజెన్స్, చాలా చురుకైన బుద్ధి ఉంటుంది, చాలా తీవ్రమైన కోపం కూడా ఉంటుంది. లగ్నం మంది కుదురుతుంటే వాడు ప్రతి దానికి చీటికి బయట కూడా విపరీతమైన కోపం ఉంటుంది. అలాగే ఏకసంతాగ్రహం ఏంటంటే చూసారా, ఈ లగ్నం మందు కుదురుంటే వాళ్ళు ఒకసారి ఒక విషయాన్ని చూడగానే ఇట్టే పెట్టేస్తారు వాడు. అలాగే మనిషికి ఉండే చిన్న మెదడు మీద పనిచేసే గ్రహం అంటూ కుజుడు. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనకారకుడు అంటుంటారు కదండి. కుజుడు శరీరం నుండి బోన్స్ మీద పనిచేసేవాడు అనమాట అండి. అందుకే బోన్స్ ఎక్కువగా విరిగిపోతే ఎవరికైనా సరే కూడా రక్త సంబంధంగా ఉండే వాటిలో అంటే కొంతమంది ఎముకలు జాయింట్ పెయిన్ ఎక్కువ వస్తుంటాయి, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. ఎక్కువగా కీళ్లవాతం ఉంటుంటాయి కదా. ఈ కీళ్లవాతం రావడానికి కుజుడు ఎక్కువగా ఆరోగ్య సమస్యల్లో కుజుడు వల్ల ఎక్కువగా వస్తుంటాయి. మామూలుగా రుణ బాధలు ఎక్కువగా చేయడానికి అన్నమాట, ఎక్కువ అప్పులు చేస్తుండడం ఎక్కువ చేస్తుంటారు అన్నమాట. చీటికి మాటికి యాక్సిడెంట్లు జరుగుతుండడం, రక్తం కళ్ళ చూడడం, ఏదో చిన్నది కోసిపోవడం, అక్కడ కలిసి కాళ్ళకి దెబ్బ తగులుతుండడం, అంటే రోజు ఏదో రోడ్డు మీద యాక్సిడెంట్ చూస్తుంటారు, నిత్యం రక్తం చూస్తుంటారు. ఇవన్నీ కుజుడు యొక్క ఎఫెక్ట్ వల్ల అవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అలాగే వాహన ప్రమాదాలు, లగ్నాతో అష్టమ స్థానంలో కుజుడు ఉన్నా, అలాగే అష్టమాధిపతి కుజుడు అయినా సరే కూడా ఆ దశలప్పుడు ఆ జాతకుడికి అగ్ని సంబంధమైన విషయాలు కానీ, అలాగే కరెంట్ విద్యుత్ సంబంధమైన విషయాలు కానీ, వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. నీటి గండాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి అన్నమాట. ఈ గ్రహాల్లో కుజుడు చిన్నవాడైనప్పటికీ కూడా 9 గ్రహాల్లో ఒక రాశిలో 45 రోజులే ఉంటాడు. కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. కుజుడు కర్కాటక రాశిలో కానీ కుజుడు స్తంభనం కానీ జరిగినట్లయితే ఖచ్చితంగా కూడా భూకంపాలు వస్తాయని చెప్తుంది శాస్త్రంలో. యుద్ధ వాతావరణం మనకి మొన్న కూడా ఈ విశ్వాసం సంవత్సరంలో ఈ కుజుడు కూడా షష్ఠ స్థానంలో కుజుడు ఉండడం వల్లే మన భారత్ కి, పాకిస్తాన్ కి, ఇతర దేశాలు వీటి అన్నిటి కూడా ఈ యుద్ధ వాతావరణం ఉంది. ఎందుకంటే మనకు షష్ఠగ్రహ కూటమి ఉంది. మన ఉగాది నెల ప్రారంభంలో షష్ఠగ్రహ కూటమి ఉంది. అందులో భాగంగా కుజుడు, శని, రాహు కూడా కలిసి ఉన్నారు మీనంలో. ఈ గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి యుద్ధకారకుడు కుజుడే కాబట్టి షష్ఠ స్థానం జాతకంలో బలహీనంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ కూడా ఈ యొక్క అంటే వ్యక్తిగత జీవితంలో ఒకలా ఉంటుంది, దేశం కాబట్టి షష్ఠ స్థానం కాబట్టి శత్రుత్వం అంటే వాళ్ళకి మనకి శత్రుత్వంగా ఉండడం ఈ యుద్ధ వాతావరణం కూడా ఉంది అనమాట. అందుకే ఉగాది నుంచి కూడా జూన్ 4వ తారీఖు వరకు కూడా ఈ యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రాలు అంటే కుజుడు కర్కాటకంలో స్తంభన కుజ స్తంభన అని ఉంటుంది. కుజుడు 45 రోజులు ఉండవలసిన కాస్త 4 నెలలు 5 నెలలు ఉన్నది అనుకోండి, చాలా విపరీతం పరిణామాలు వస్తుంటారు. అందుకే కుజుడు అనగా అంత కూడా భయపడుతుంటారు. అయితే
కుజుని ఆరాధన చేయడం ద్వారా కూడా చాలా శుభాలు కలుగుతామంటే కుజగ్రహం చెప్పాల్సిన చాలా పెద్ద విశ్లేషణ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో వచ్చినట్లయితే కుజ దోషం అంటూ ఉంటారండి. అసలు చాలా ఎక్కువగా వివాహాల దగ్గర వచ్చే సమస్య కుజ దోషం. కుజ దోషం ఆ జాతంలో లగ్నాత్తు అష్టమ స్థానంలో, ద్వితీయ స్థానంలో ఉన్న, చతుర్థ స్థానంలో ఉన్న, అలాగే సప్తమ స్థానంలో ఉన్న, అష్టమ స్థానంలో ఉన్న, వ్యయస్థానం అంటే ఒకటి కూడా ఉంది, కొంతమంది ఉంది లేదు చెప్తుంటారు. అంటే 1వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం. ఈ లగ్నం నుంచి ఈ యొక్క స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజ దోషం నేను చెప్పుకొస్తారు. అయితే కేవలంగా జాతకంలో పీఠికలో కష్టంలో కుజుడు కనమైన కుజ దోషం అని చెప్పడం తప్పు అనమాట. అలా భయపెట్టకూడదు. ఒక దోషానికి పరిహారం కూడా ఉంటుంది. మేష లగ్నానికి వృశ్చిక లగ్నానికి చతుర్థంలో కుజుడుంటే కుజ దోషం లేదని చెప్పవచ్చు. వృషభతులకు వ్యయంలో కుజుడుంటే దోషం లేదని చెప్పాను. మిథున కన్యలకు ద్వితీయంలో కుజుడుంటే కుజ దోషం లేదని చెప్పింది. కర్కాటకంలో సప్తమంలో కుజుడుంటే దోషం లేదని చెప్పి. అలాగే వృషభతులు సప్తమాలే అక్కడ కుజుడుంటే కుజ దోషం లేదని చెప్పవచ్చు. ధనుర్లగ్నానికి కుంభలగ్నానికి శని ఎక్కడున్నా కుజ దోషం లేదని చెప్పవచ్చు. అంటే ధనుర్లగ్నానికి సింహ లగ్నానికి, అంటే ధనుర్లగ్నానికి మీన లగ్నానికి అష్టమ కుజుడు దోషం లేదని చెప్పవచ్చు. కుంభసింహాలకు కుజుడు ఎక్కడున్నా కుజ దోషం లేదని చెప్పవచ్చు. అలాగే ధనుర్రాశి కానీ మీనరాశి కానీ సప్తమాలై అక్కడ కుజుడుంటే వివాహ అనంతరం ముందు భోగభాగ్యాలు అనుభవిస్తారని ఉంది. అంటే సప్తమ స్థానం, అంటే సప్తమ స్థానం కుజుడు అని నేను ఇందాక చెప్పాను కదండి. అయితే ఈ యొక్క అమెండ్మెంట్స్ అన్ని చూసి చెప్పాలి కానీ లగ్నం జాతక పీడికలో కుజుడు కనబడగానే కుజ దోషం అన్న విషయాన్ని మనం చెప్పకూడదు. దానికి అమెండ్మెంట్ కూడా ఉంటుంది. కొన్ని రాసుల్లో కుజుడుగా ఉన్నట్లయితే ఆ కుజ దోషం వర్తించదు, అది గమనించాలన్నమాట అండి. ఇది కుజ దోషం గురించి చెప్పాల్సి వచ్చినట్లయితే ఆ విధంగా కుజుడిని ఆరాధన చేయడం ద్వారా కూడా. అలాగే మంగళవారం నాడు ఎప్పుడు కూడా అప్పు చేయకూడదు. ప్రధానంగా కూడా గతంలో కూడా మనం ఈ విషయం చెప్పుకున్నాం. మంగళవారం చేసిన రుణం ఎప్పుడు కూడా ఒక పట్టాన్ని తీరదు అనమాట. చాలా ఇబ్బంది పడతారు. అదే గతంలో మనం చేసిన రుణాలు ఏవైనా ఉన్నట్లయితే మంగళవారం నాడు కానీ మనం తీర్చడం ప్రారంభించినట్లయితే శీఘ్రంగా వాళ్ళు రుణ విముక్తులు అవుతారు. ఇందులో ఎటువంటి సమస్య కూడా లేదు. అందుకే మా పంచాంగంలో కూడా రుణములు చెల్లించుటకు అని కూడా రాస్తుంటాను. పురోణీలు, అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు అన్నట్టండి. అంటే ఒక స్థలాన్ని మీరు కొందాం అనుకున్నారు అనుకోండి, ఒక ఇంటిని కొందాం అనుకున్నారు అనుకోండి, ఆ రోజు అగ్రిమెంట్స్ పురోణి భయాన అనుకుంటా కదండి, చాలా మంచిది. అంటే మంగళవారం మారకూడుతుంది. అయితే అంటే మంగళవారం మారకూడదు గృహప్రవేశం చేస్తే ఇంక ఇల్లు కొనుక్కుంటా అనుకోవచ్చు అనమాట. కానీ అక్కడ నియమం లేదంట. మంగళవారం కానీ గృహప్రవేశం చేస్తే అగ్నిదగ్ధం అయిపోతుంది చెప్తుంది. కాబట్టి ఒక విషయమే చూడండి, ఉడిక్కి బియ్యానికి అన్నిటికీ ఒకటే ముందంటే కాదు, కొన్నింటికి ఎవరికి చేయొచ్చు. కానీ మంగళవారం నాడు ఇలాగ భూ సంబంధ వ్యవహారాలు మన అగ్రిమెంట్స్ చేసుకుంటే చాలా మంచిది. దానివల్ల మనకి ఇంకో స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది కదండి. ఇది భూ సంబంధ విషయాల్లో. ఇక ఆరోగ్య విషయంలో నేను చెప్పుకొచ్చినట్టు ఏంటంటే, ఆ కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే చురుకైన బుద్ధి ఉండదు, ఏది చదివినా మర్చిపోవడం, ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటూ ఉండడం, బోన్స్ వీక్నెస్, కొంతమందికి ఎక్కువ శరీర పుష్టి ఉండదు అంటండి, ధాతు పుష్టి ఎక్కువగా ఉంటుందంటండి. ఈ విధంగా కూడా ఉంటుంది. కాబట్టి కుజుడికి ఆరాధన చేయడం ద్వారా కూడా, అయితే ఏంటి ఆరాధన చేయాలి ఏమిటండి, ఇందాక చెప్పండి ఆ కుజ దోషం ఉంది కదండి, అన్నిటికీ కలిపి ఒకటే విధంగా ఉంటుంది. కుజుడికి ఆరాధన చేసేటప్పుడు ఇందాక నేను చెప్పిన ధరణీగర్భ సంబోధన శ్లోకం ఉంది కదండి, నవగ్రహాలు మనకైతే విడివిడిగా ఉండవు, అన్ని కలిసే ఉంటాయి. సూర్యుడికి దక్షిణ భాగంలో, చంద్రుడికి కిందని, కేతువుకి రాహుకి పైన ఉంటుంది ఈ కుజుడు. కాబట్టి కుజుడి దగ్గర నుంచి ప్రారంభించి ధరణీగర్భ సంభూతం అనే శ్లోకాన్ని ప్రారంభించుకుంటూ 7 ప్రదక్షిణలు 7 పుష్పాలు తీసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఆ స్వామిని ముట్టుకోకుండా ఆ దగ్గరగా పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఒక 2-3 అగరబత్తి ధూపం చూపించి, దీపం అన్నప్పుడు సూర్యో జ్యోతి, ఇది దీపారాధన చేయడానికి అవకాశం దీపం పెట్టుకొని నైవేద్యం అనేటప్పుడు స్వామికి ఎర్రని పుష్పాలు, ఎర్రని పళ్ళు ఇష్టం కాబట్టి దానిమ్మ పండు పెట్టుకోవచ్చు, లేదా ఎర్ర అరటి పళ్ళు పెట్టుకోవచ్చు, లేని పక్షులు యాపిల్ పళ్ళు పెట్టుకోవచ్చు, లేదా బెల్లం ముక్క ఖచ్చితంగా కూడా పెట్టుకుంటే మంచిది అండి. ఆ బెల్లంతో పాటు ఈ యొక్క పదార్థాలు పెట్టుకుని బాగా ఎరుపుగా ఉండే పదార్థాలతో పూజ చేయాలన్నమాట. ఈ విధంగా ఆరాధన చేసుకుంటే చాలా మంచి ఫలితం ఇస్తుంది. కుజుడు యొక్క సంఖ్య 7,000 జపం చేయాలన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా 7,000 జపం చేసుకోవాలి.
అయితే కుజుడికి ఆరాధన చేసిన వృక్షం ఏమిటి? చంద్రుడికి సూర్యుడికి తెల్లజిల్లేడు, చంద్రుడికి మోదుగా, కుజుడికి చండ్రకర్ర. చండ్ర మనం ఇది చండ్రకర్ర ఎక్కడంటే మనం శంకుస్థాపన చేసేప్పుడు మనం ఏదైతే మనం శంకుస్థాపన చేస్తామో అది కూడా చండ్రకర్ర పెడతాం. మనం భూపుత్రుడు కుజుడు అని చెప్పుకున్నాం కదండి. భూమి యొక్క కుమారుడు కుజుడు కాబట్టి ఈ భూ సంబంధం అన్నిటి కూడా కుజుడు ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహం కాబట్టి మీ జాతకంలో మీరు ఇల్లు కట్టుకోవాలి అన్నట్లంటే కుజుడు బలంగా ఉంటేనే మీరు ఇల్లు కట్టుకుంటారు. కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే మాత్రం మీరు ఎంత డబ్బులు పెట్టినా ఇల్లు పూర్తి అవ్వదు, ఆ గృహాన్ని కూడా కట్టుకోలేరు అన్నట్టండి. అంటే కుజుడు అంతా చాలా పవర్ఫుల్. అందుకే కుజుడు మంగళవారం కొంతమంది అంటే మంచిగా చెడు వేరంగా వెళ్ళిపోతుంది ఎక్కడికైనా. కాబట్టి ఆ భయంకు ఆ రోజు నాడు ఏమైనా చేసి పొరపాటు అయిపోతున్న భయంతో తను పూర్తిగా కూడా నిషేధించేసారు అనమాట. అంటే కొంత ఆ పనులు ఏమి కూడా చేయరు అన్నమాట. అంటే మంగళవారానికి అంత నియమం ఉంది. అయితే ఈ కుజదోషంలో వివాహాలు ఈ కుజదోషం ఉన్నవాళ్ళు పూజలు చేసుకోవడం ద్వారా కూడా ఉంటుంది. అయితే ఈ శంకుస్థాపన చేసేటప్పుడు ఆ కుజ ఆరాధన చేస్తుంటారు ఎక్కువగా కూడా అన్నమాట. అయితే ఈ మంగళవారాన్ని ఎక్కువగా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ రుణ బాధలు పోవడానికి కూడా ఈ మంగళవారం నాడు ఈ ఏదైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకుంటే మనకి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వేరేగా శీఘ్రంగా రుణ విముక్తి అయ్యే పరిస్థితి కూడా ఉంటాయి. ఈ గృహ ప్రవేశాలు చేయవలసిన వాళ్ళు అంటే నూతన గృహాలు ఏదైనా కొనుక్కున్నారనుకోండి ఈ పురాణీలు భయానాలు కూడా ఈ మంగళవారం చేసుకుంటే బాగుంటుంది. అయితే ఈ నవగ్రహాల్లో ఈ కుజుడికి సంబంధించిన శ్లోకం ధరణీ గర్భ సంభూత శ్లోకాన్ని పఠిస్తూ అలాగే ఇంకొక విశేషం కూడా మనం చెప్పుకుందాం అన్నమాట. వాళ్ళకి బాగా రుణ బాధలు ఉన్నాయనుకోండి, రుణ విమోచక అంగారక స్తోత్రం అని కూడా ఉంది, మనం వింటూ ఉంటాం అన్నమాట. రుణ విమోచక అంగారక స్తోత్రం. దాంట్లో ఏం చెప్పిందంటే దీనికి కూడా 7 వారాల నియమం ఉంది. మనం నియమం పాటిస్తూ ఆ ఒక మంగళవారాన్ని ప్రారంభించుకొని ఒక ఎర్రని వస్త్రాన్ని వేసుకొని దానిపై దంపుడు బియ్యం వేసి ఎర్ర బియ్యం కూడా వేసుకోవచ్చు. అయితే కందులు స్వామికి కందులు ప్రీతి కాబట్టి ఎర్ర వస్త్రాన్ని వేసుకొని దానిపై కందులు త్రికోణాకారంగా స్వామికి త్రికోణం, అలాగే సూర్యుడికి వృత్తులాకారం, చంద్రుడికి చతురస్రం, కుజుడికి త్రికోణం అంటాడు. ఆ త్రికోణాకారంగా కూడా కందులతో మండపాన్ని పెట్టుకుని దాన్ని రాగి కలిసిన పెట్టి పంచపల్వాల మామిడి తీయదు ఆకులు పెట్టుకుని దానిపై ఒక నారికాయ కొబ్బరికాయను పెట్టుకుని దానిపై ఎర్రని వస్త్రం జాకెట్ ముక్కని పెట్టుకోవాలి. ఎర్ర పుష్ప అంటే ఎర్ర మందార పూలు, ఎర్ర గులాబీ కూడా చేసి ఎర్రగంధం ఎర్ర చందనంతో పూజ చేయాలి. అలాగే బెల్లం పరమాణం అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం పరమాణం నైవేద్యం పెట్టుకోవాలి స్వామి. ఇలా చేస్తూ ఎవరైతే రుణగ్రస్తులు ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఎంత రుణం ఆ రోజు వరకు ఉందో ఆ రుణాన్ని ఎక్కడైతే మండపాన్ని ఆహ్వానం చేసిన ప్రదేశం నిర్ణయం చేసుకుంటే దానికి మసిబొగ్గుతో రాయమని చెప్తుంది. ఆ సంఖ్య అలా రాసుకోవాలి. ఇలా ప్రతి వారం 7 మంగళవారాలు పూజ అయిపోయిన తర్వాత 7వ వారం నాడు మళ్ళీ యథావిధిగా ఈ విధంగా పూజ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఆ కుజుడికి జపం హోమం తర్పణం చేసుకుని వామపాదేన, వామపాదం అంటే ఎడంకాలు, ఎడంకాలు అంటే ఇలా రాస్తాం కదండి, ఎడంకాలు బొటకన వేలుతో ఆ యొక్క రుణాన్ని ఈ కుడి నుంచి ఎడమవైపు తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ రుణశేషం ₹1 కూడా రాయకూడదు, వాళ్ళు ఎక్కువ రాయకూడదు తక్కువ రాయకూడదు, వాళ్ళకి ఎంత రుణం కరెక్ట్ ఎంత రుణం రాయాలి అలా రాసి ఆ ఎడంకాలతో అలాగా తొడిచేయడంత వరకు కూడా వాళ్ళకి రుణాలు పోతాయని కూడా ఆ రోజు నాడు మనం చెప్పినట్టుగా అంగారక రుణ విమోచక స్తోత్రం దాన్ని పఠించడం ద్వారా రుణాలన్నీ కూడా పోతాయి. అయితే ఈ గ్రహాల జాతకాల్లో ఈ గ్రహ దోషాల్లో కుజుడికి ఆ విధంగా ఆరాధన చేసుకుంటూ 7000 సంఖ్య మేము చెప్పేది శ్లోకం అండి. ప్రతి గ్రహానికి మంత్రం ఉంటుంది, శ్లోకం ఉంటుంది. శ్లోకం వేరండి. మంత్రాన్ని బ్రాహ్మణుడు పఠిస్తాడు, బ్రాహ్మణేతరులు అన్నవాళ్ళు కేవలం శ్లోకాన్ని ఎక్కువగా పఠిస్తారు అన్నమాట. అందుకే మేము శ్లోకం చదువుకుని ఉంటుంటాం. అదే జపం చేయవలసి వచ్చినట్టయితే బ్రాహ్మణుడు ఆ మంత్రాన్ని పఠిస్తూ ఆ 7000 సంఖ్యలు చేస్తూ దాంట్లో 10% అంటే మరి 700 సార్లు హోమం, మరో 70 సార్లు అందులో హవనం అంటే తర్పణం కూడా చేస్తుంటారు అన్నమాట. అయితే సీరియల్ గా చెప్పవలసి వచ్చినట్టయితే 7000 జప సంఖ్య. దానం చేయవలసినప్పుడు కందులు దానం చేయాలి. మంగళవారం నాడు కందులు దానం చేయాలి. ఆ రోజు కందులతో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు. హోమం చేయవలసి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కందులే హోమం చేస్తాం. సమిధుల్లో మనం హోమం చేయవలసినది చండ్రకర్ర.
చంద్రకరని మనం హోమం చేయాలి. నవరత్నాల ధరించాల్సిన కుజుడికి పగడం చాలా విశేషంగా కూడా. అందుకే చూడండి, సౌభాగ్యానికి ప్రతీక కుజుడు. అందుకే మంగళవారం మాంగళ్యం అంటుంటారు అసలు. అందుకే జాతకంలో, స్త్రీ జాతకంలో అష్టమంలో కుజుడు కానీ ఉన్నట్లయితే అష్టమ స్థానం సౌభాగ్య స్థానం కాబట్టి అందుకే కొంచెం భయపడుతూ ఉంటారు. స్త్రీ జాతకం అష్టమంలో చంద్రుడు ఉన్నా కూడా వైధవ్య యోగానికి చూస్తుంటారు. అంటే ఒక్కదానికి కూడా చాలా విశేషాలు ఉంటాయి. ఈ అష్టమ స్థానానికి కుజుడు కారకుడు కుజుడు కాబట్టి ఆ కుజుడు యొక్క భయాన్ని ఎక్కువ పోగొట్టుకుందికి ఈ కుజ ఆరాధన చేసి చేయడం ద్వారా కూడా వాళ్ళ దీర్ఘ సుమంగళిగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. రత్నం ధరించాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఈ యొక్క పగడం పెట్టాలి. అందుకే ఆడవాళ్ళ మెల్లలో కూడా మంగళసూత్రంతో పాటు కూడా పగడాన్ని, ముత్యాన్ని, నల్లపూసను కూడా వేసుకుంటారు. ఈ నల్లపూసలు అనేవి శనికి ప్రతీక, దీర్ఘ ఆయుర్దాయం ఉంటుందని చెప్పి కూడా దాన్ని పెట్టుకుంటారు. దీర్ఘ సుమంగళిగా ఉండడానికి పగడాన్ని పెట్టుకుంటారు. ముత్యం అమ్మవారి స్వరూపం కాబట్టి, స్త్రీమూర్తి మాత స్వరూపం కాబట్టి, ఆవిడ అమ్మవారి స్వరూపం కాబట్టి ఈ ముత్యాన్ని, ఈ పగడాన్ని స్త్రీలు నగల కోసం ధరించడంలో అంత అంతరార్థం కూడా ఉందన్నమాట. కాబట్టి కుజుడి యొక్క విశేషంలో ఎంత విధానంగా కూడా ఉందన్నమాట. అంటే వీళ్ళు ప్రధానంగా కూడా ఈ యొక్క చంద్ర చెట్టు, అంటే ఇది చంద్రకర అనేది ఎక్కువగా దొరకదు. అడవుల ప్రాంతంలో బాగా పల్లెటూరులో ఎక్కడో వేస్తుంటారంట. గట్టిగా కూడా ఉంటుంది వృక్షంలో. ఈ చంద్రకర కూడా చాలా గట్టిగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆరాధన చేయడం ద్వారా కూడా, ఆ మంగళవారం నియమం పాటించడం ద్వారా కూడా కుజ దోషాలు పోతాయి. మంగళవారం నియమం పాటించడం ద్వారా కూడా కుజ దోషాలు పోతాయి. ఎవరైతే విద్యార్థులు విద్య విషయంలో బాగా అనుకూలం తక్కువగా ఉంటుందో, నేను చెప్పాను కదా, బుద్ధిహీనతగా ఉంటారు. బుద్ధిహీనత ఉన్న వాళ్ళకి ఎటువంటి విద్య బుద్ధి వాళ్ళకి ఉండవు. కాబట్టి మంగళవారం నాడు వాడు కుజ ఆరాధన చేయడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి, ప్రధానంగా కుజుడు అంటే మనం ఎక్కువగా లింకప్ చేసేది సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి దగ్గరుండే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా కూడా ఇట వివాహం కాని కన్యలు ఎవరైతే వాళ్ళకి వివాహ యోగ్యత కలుగుతుంది. సంతానం లేని వాడికి కూడా లగ్నాతో పంచమ స్థానంలో కుజుడు కాని ఉన్నట్లయితే వాళ్ళకి సంతానం కూడా కొంచెం తక్కువగా ఉంటుంటుంది. అంటే కేవలంగా అంటే కుజుడు పంచమ స్థానానికి అధిపతి, అంటే పంచమ స్థానం మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహం కుజుడు కూడా ఉంటుంది. పంచమంలో శని ఉన్నా, కుజుడు ఉన్నా, ఇలాంటి, అలాగే కేతు ఉంటే అభాషన్స్ ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే విశ్లేషణ ఒకదాంట్లో చెప్పకూడదని అనేక రకాలుగా కూడా ఉంటాయి సాధారణంగా కూడా. కాబట్టి ఈ పంచమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల వాడికి సంతానం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కుజ ఆరాధన చేయడం ద్వారా, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం ద్వారా సంతానం లేని వాడికి సంతాన యోగ్యత కలుగుతుంది. అవివాహితులకు వివాహ యోగ్యత కలుగుతుంది. ఎవరైతే విద్యాబుద్ధులు తక్కువ ఉన్నారో వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కానీ, కీళ్ళ సంబంధించిన విషయాలు ఏవైతే అనుకూలంగా తక్కువ ఉంటుందో వాళ్ళకి, రుణ బాధలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి, ఇలాగ ఎన్ని రకాలుగా నేను చెప్పుకొస్తే చూస్తారు. ఇందాక నవగ్రహాల్లో ఏ గ్రహానికి లేవు ఇంత ఇంపార్టెన్స్ అండి. నేను చెప్పుకోవచ్చు చంద్రుడి గురించి ఎంత చెప్పలేదు, సూర్యుడి గురించి కూడా ఎంత చెప్పలేదు అండి. అలాగే కుజుడు బలంగా ఉన్నట్టు జాతకంలో వాళ్ళు మంచి వైద్య విద్యల్లో అనుకూలంగా ఉంటారు. సైన్స్ వైపు రావడానికి, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటిల్లో కూడా వాళ్ళ మంచి రాణి పొందడానికి, సివిల్ ఇంజనీరింగ్ చేయడానికి కుజుడు కన్స్ట్రక్షన్స్ అనే కారణం. కాబట్టి ఈ విద్యలో రాణింపుగా ఉండడానికి కుజుడు జాతకంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామండి. ఇది ఈ యొక్క కుజ గ్రహం గురించి మనం తెలుసుకునే విశేషం. ధన్యవాదాలు శర్మ గారు. కుజ దోషం అంటే కుజ గ్రహం గురించి, దానికి సంబంధించినటువంటి చెట్టు చంద్రముఖ అనేది అసలు ఎప్పుడు వినలేదు. చంద్ర వృక్షం అనేది చాలా అంటే తెలియని విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.